సాక్షిగా 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి నా పాలమూరు బిడ్డల రుణం తీసుకుంటా. నా పాలమూరు రైతాంగం రుణం తీర్చుకోకపోతే నాకు ఈ జన్మనే వృధా. ఈ ముఖ్యమంత్రి కూర్చేందుకు నాకు మీలాంటి సోయి లేని ఏ లోకధికార పాట వాడే తత్వం కాని బిడ్డ నాది. మాట ఇస్తే మాట తప్పని మనిషి నేను. కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ ఆశీర్వాదంతో చెప్తున్నా, 15 ఆగస్టు లోపల 2 లక్షల రుణమాఫీ చేసిన బిడ్డ రాజీనామా పత్రం రెడీగా పెట్టుకో. మధ్యలో ఈ దేశానికి 15 ఆగస్టు నాడు స్వతంత్రం వచ్చింది. ఈ రైతాంగానికి 15 ఆగస్టు నాడు ఈ బాకీల నుంచి బ్యాంకుల నుంచి స్వతంత్రం ఇప్పిస్తా. నీ నుంచి నువ్వు పట్టిన శనిలాగా సిద్దిపేటకు శనీశ్వరరావు నుంచి కూడా విముక్తి కలిగిస్తా 15 ఆగస్టు నాడు.